పతుల గెలుపు కోసం సతుల తాపత్రయం. హిందూపురం లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల విజయం కోసం వారి భార్యల ప్రచారం. ఒకరు సినిమా హీరో, మరొకరు రాజకీయ దురంధరుడు. అయినా వారి భార్యలకు తప్పని ప్రచార బాధ్యత. ఎండ వేడిమిని లెక్క చేయకుండా తమ భర్తల విజయమే లక్ష్యంగా గ్రామ గ్రామాన ప్రచారం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఏకైక లోక్సభ స్థానం హిందూపురం. అదేవిధంగా హిందూపురం అసెంబ్లీ స్థానంకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలుమార్లు పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీ రామారావుతో పాటు ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సైతం హిందూపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి హిందూపురం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. దీంతో హిందూపురంకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పొచ్చు. ఇలా ఒక సినీ హీరో ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంగా కూడా హిందూపురంకు గుర్తింపు ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన బీకే పార్థసారథి సైతం ప్రస్తుతం హిందూపురం లోక్సభ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. బీకే పార్థసారథి గతంలో ఎంపీపీ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా, హిందూపురం ఎంపీగా, పెనుకొండ నియోజకవర్గం శాసనసభ్యునిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇలా ఒక పక్కన సినీ హీరోగా బాలకృష్ణ, రాజకీయ దురంధరుడుగా బీకే పార్థసారథి ఉన్నప్పటికీ 2024 ఎన్నికలలో పోటీ చేస్తూ వారి గెలుపు కోసం వారి సతీమణుడు గత 2-3 రోజులుగా హిందూపురం నియోజకవర్గంలోని మండలాల పరిధిలో గల గ్రామాలలో పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి, బీకే పార్థసారథి సతీమణి బీకే కమలమ్మలు తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే పథకాల గురించి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. గతంలో కూడా బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ బాలకృష్ణ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. 2019 ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ సతీమణితో పాటు కుమార్తె బ్రాహ్మణి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని బాలకృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గతంలో చాలా వరకు అభ్యర్థులు మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారు. కానీ కాలక్రమేణా పోటీతత్వం పెరిగిపోయి ప్రచారంలో పోటీ చేసే భర్తలతో పాటు భార్యలు, పిల్లలు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నందమూరి, నారా వారి కుటుంబాల తరఫున అధిక శాతం మంది కుటుంబ సభ్యులు ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, వారి తనయుడు నారా లోకేష్, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి నందమూరి వసుంధరాదేవి ప్రచారం సాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రచారం ముగింపు రోజుల్లో నారా బ్రాహ్మణి, మరికొంతమంది నందమూరి కుటుంబ సభ్యులు ప్రచారంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సాధారణంగా వివాహాలకు ఆహ్వానించే విధంగా కుటుంబ సపరివార సమేతంగా అన్న చందంగా భవిష్యత్తులో పోటీ చేసే కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రచారం చేసే పరిస్థితి వస్తుందని చెప్పవచ్చు. హిందూపురం లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులు బీకే పార్థసారథి, నందమూరి బాలకృష్ణల సతీమణులు ఇలా తమ పతుల కోసం పత్నిలు తాపత్రయపడుతూ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు.